అందరికీ షలోమ్. ఎలా ఉన్నారు ప్రియ సంగమా? బాగున్నారా? మీరు బాగుండాలని మీకోసం నిత్యము ప్రార్థన చేస్తున్నాను. ప్రతిదినము సమాధానకరమైన ఆశీర్వాదము వాక్యముల చేత బలపరచబడుతున్నారని నా దేవుణ్ణి ఎంతగానో నేను స్తుతిస్తున్నాను. ఈ ఉదయము సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యము గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ లేఖనము. చూడండి దేవుని బిడ్డలారా, కాబట్టి విశ్వాస సంబంధులై విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. వావ్, ప్రైజ్ ది లార్డ్. విశ్వాస సంబంధులై విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడతారు. ప్రైజ్ ది లార్డ్. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? విశ్వాస సంబంధులై విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడతారంట కదా. అబ్రహాము ఎంత విశ్వసించాడో దేవుణ్ణి. శ్రమలు వచ్చాయి, నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, తుణీకరింపబడ్డాడు, వెలివేయబడ్డాడు, అవమానించబడ్డాడు. కానీ ప్రభునందు విశ్వాసాన్ని కోల్పోయి, నువ్వు ఒకవేళ విశ్వాస సంబంధం అయితే, దేవునందు విశ్వాసం నువ్వు ఉంటే అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడతావు. అవును దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుని ఎంతగా విశ్వసించాడంటే సెకండ్స్లో అబ్రహాముని దేవుడు పిలుచుకున్నాడు. అబ్రహమా అని పిలవగానే చిత్తగించుము ప్రభువా అని విత్తించక మాట ఇచ్చాడంట. కానీ ఎవరండి పిలిచారు నన్ను? ఏం కావాలి? నా పనిలో నేను బిజీగా ఉన్నా, నా పని నేను చేసుకుంటున్నా, ఏం కావాలి అని అనలే. ఎవరు? అబ్రహాం గారు. ఈరోజు అబ్రహాముని బైబిల్లో లెక్కింపబడ్డదంటే విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు అబ్రహాం అంటే. యాస్, ఆయన లైఫ్ స్టైల్ చూడండి, ఆయన ప్రభువు ముందు ఒక మాదిరి చూడండి. బిడా, నీవు కానీ నేను కానీ మనందరం కానీ విశ్వాసం కలిగిన అబ్రహాము, విశ్వాసులకు తండ్రి అబ్రహాం అని ఒక బిరుదొచ్చింది. ఈరోజు నీవు ఎట్లనో ఆయన ఆశీర్వదింపబడినట్టు నీవు కూడా ఆశీర్వదింపబడు. నన్ను ఆశీర్వదించండి ప్రభు, నన్ను దీవించండి ప్రభు అంటే ఊకనే రాబో దీవెను ఆశీర్వాదములు. నువ్వు ఆశీర్వదింపబడాలంటే, నువ్వు దీవించబడాలంటే దానికంటూ ఒక కష్టం అనేది ఉంటుంది బిడ్డ. నీ చదువులో చూడు, నీ ఉద్యోగంలో చూడు, నువ్వు ఊరికనే అభివృద్ధి పొందవు. చదువులో మంచి మార్క్స్ కావాలంటే, ఉద్యోగంలో పై స్థాయి కావాలంటే దానికి ముందున్న ఆ స్టెప్స్ వన్ బై వన్ ఎక్కుతూ ఉన్నప్పుడు వాటికి సంబంధించిన కొన్ని ఒడిదుడుకులు వస్తుంటాయి, కొన్ని నీ ఎదురవుతుంటాయి. అలాగే నీ ఆత్మ జీవితంలో, నీ విశ్వాస జీవితంలో నువ్వు ప్రభుకు దగ్గర అవుతున్న కొద్దీ, ప్రభు సన్నిధికి వెళ్తున్న కొద్దీ ఎన్నో శోధనలు కుటుంబం నుంచి రావచ్చు, నీ బంధువుల నుంచి రావచ్చు, నీ స్నేహితుల నుంచి రావచ్చు, నీ ఇరుగు పొరుగు వారి నుంచి రావచ్చు. వాటన్ని నువ్వు వింటున్నప్పుడు, నీ చెవులమ్మటు అని వింటున్నప్పుడు నీలో ఒక ఆందోళన, ఏందిరా ఇది పరిస్థితి. నేను దేవుడికి దగ్గర అవుతున్న కొద్దీ ఈ మాటలు ఎందుకు? ఓర్ నాయన, దేవుడు చూస్తలేడా అని దేవుడిపై నిందేస్తుంటా. కానీ ఆ మాటలు వస్తున్నప్పుడు, ఆ వేదన కలిగించే మాటలు వస్తున్నప్పుడు, ఆ తుణీకరించిన మాటలు వస్తున్నప్పుడు, ఎస్, ప్రభునందు ఇంకా విశ్వాసం కలిగి ఉండాలి. అబ్రహాము విశ్వాసం ఎలాంటిది తెలుసా? ఈ లోకంలో అలాంటి విశ్వాసం ఉన్నవాళ్ళు ఎవ్వరూ లేరు బిడ్డ. ఎస్, ఆఖరికి సొంత కొడుకును కూడా వదులుకున్నాడు దేవుడి కొరకు. ఈరోజు నీవు ప్రభు నేను ఇంత ఇస్తున్నా, ఇంత నేను చేస్తున్నా, ఇది చెయ్యి అని దేవుడికి నువ్వు లంచ రీతిగా మాట్లాడతావే. నేను ఇంత ఇస్తున్నావు ప్రభు, నేను ఇంత దీవించు, నేను కోసం ఇది చేస్తున్నా, నాకు అది చెయ్యి అని అంటున్నావే. కానీ అబ్రహాము మాత్రం మాట్లాడలే. బిడ్డ, తండ్రి నీవు నాకు ఇచ్చిన గర్భఫలమయ్యా, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొను,
యెహోవా నామానికి మహిమ కలుగును కానీ యోబు కూడా అన్నాడు. అబ్రహాం ఏమన్నాడు? ప్రభా ఓకే, నీ చిత్తమే జరగాలి నా కొడుకు విషయంలో, నువ్వు ఇచ్చావు అన్నప్పుడు అబ్రహాము దేవుడు మాట వెనక్కి తీయలే. ఈరోజు నువ్వు వెనక్కి తీస్తున్నావు. నాకు ఇది చేస్తా ఉన్నావు ప్రభా, ఎందుకు చేయలే అని అడుగుతున్నావు. అసలు ఎందుకు చేయాలి దేవుడు? నువ్వేం చేస్తావు దేవుని కోసం? దేవుని కోసం ఏం సమర్పించుకున్నావు? దేవుని కోసం ఎలాగ ఉండాలని జీవిస్తానని మాట ఇచ్చావు. నీ అవసరాల కోసం దేవుని వాడుకోవట్లేదా? నీకు శ్రమ కలిగినప్పుడు దేవుడు గుర్తుకొస్తున్నాడు, శ్రమ తీరిన తర్వాత దేవుని పక్కన పెట్టట్లేదా నీ మనసును? అనుకోకసారి అందుకే నీ కుటుంబంలో దీవెనలు, ఆశీర్వాదంలో ఎప్పుడు శోధన, వేదన, దుఃఖము. కారణం ఏం తెలుసా? నీవే విశ్వాసం కోల్పోతున్నాడు బిడ్డా. కానీ ప్రభు అంటున్నాడు ఏం తెలుసా? ఒకవేళ నిజమైన విశ్వాసమైతే, నిజంగా నీలో అబ్రహాము లాంటి విశ్వాసం ఉంటే ఖచ్చితంగా అబ్రహామును దీవించినట్టు నిన్ను కూడా దీవించబోతున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. బిడ్డా, నిజంగా నువ్వు అట్లా ఉంటే ఇక్కడి నుంచి నిజమే నాన్న, ఖచ్చితంగా ఎవరిని తిట్టుకున్నా, మరణమైన ఎదురుగా వచ్చిన, మరణపు మాటలే నాకు ఎదురుగా వచ్చిన, అవమానపు మాటలు వచ్చిన అబ్రహాము తండ్రి వల్ల నిన్ను కోసం విశ్వాసం కలిగి ఉంటా. నీవు నాలో ఉండాలి, నేను నీలో ఉండాలి, నేను నీతో నడవాలి, నీ చెయ్యి పట్టుకొని నేను హత్తుకోవాలి ప్రభువా అని బలమైన విశ్వాసం, ఒక తీర్మానం ఈ ఉదయం తీసుకుంటే బిడ్డా, నీ ఆశీర్వాదములకి తరుగులేదు, నువ్వు పొందబోతున్న దేవునికి తరుగులేదు. సమస్తంలో సమృద్ధి కలిగించబోతున్నాడు. కాబట్టి బిడ్డ, ఒకవేళ ఆ తీర్మానం తీసుకున్నట్టయితే రా, మనందరం కలిసి ఆ తీర్మానం ప్రభు ఎదుట ఒప్పుకొని మనం దేవుని దీవెనలు ఆశీర్వాదం పొందుకుందాం. మహాపరిశుద్ధాత్మ తండ్రి, మహోన్నతుడైన స్వామి, నీ పరిశుద్ధ పాదములకి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఒకవేళ విశ్వాసంలో కోల్పోయేవేమో, అవిశ్వాస భరితలే ఉన్నావేమో, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారి ధనులైన మాటను మేము మరిచిపోయి ఉన్నావేమో, తోమవలే అయా చూచుటకు మేము చూసి నమ్మటకు సిద్ధంగా ఉండి మా తోమవలే మా పరిస్థితులు ఉంటే మార్చి అబ్రహాము వలె మమ్మల్ని తయారు చేయమని కృపను గురించి ఎవరైతే ఈ తీర్మానం తీసుకున్నారో వారి పట్ల గొప్ప కార్యం జరిగించి మీరే సహాయం చేసి మేము పొందమని క్రీస్తు ప్రతి బ్రతిమలాడి పెట్టుకున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, అగ్ని జ్వాల వంటి మహాపరిశుద్ధాత్మిక కృప సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము స్వస్థత కాలము దేవుడు రాకడ పర్యంతం వరకు తోడైన నడిపించిన గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ షలోమ్.